ఫ్రెండ్స్ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము హెచ్పి 150 వైర్డ్ మౌస్ అన్బాక్స్ చేయబోతున్నాం. దీని మెయిన్ ముఖ్యంగా అన్బాక్స్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ చూడండి 1600 dpi అని ఉంది. 1600 dpi యాక్చువల్లీ రెగ్యులర్గా అయితే మనకు 1000 కంటే ఎక్కువ ఉండదు, కానీ ఈ మౌస్ 1600 dpi ఉంది. యూఎస్బి ఇది ప్లగ్ అండ్ ప్లే. మీరు బాక్స్ పైన చూడొచ్చు ఏమేమి బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయి అనేది ఉంది. కంఫర్టబిలిటీ విండోస్ 7, 8, 10, 11. మనమైతే 11లో టెస్ట్ చేస్తున్నాం దీన్ని, లేటెస్ట్ వర్షన్లో. బాక్స్ పైన చూస్తే ఇంకా 1600 dpi అని ఉంది, ప్లగ్ అండ్ ప్లే యూఎస్బి అని ఉంది. 1 year లిమిటెడ్ వ్యారంటీ అనేది బాక్స్ పైన ఉంది, అంటే 1 year వ్యారంటీ ఉంటుంది దీనికి, డైరెక్ట్ రిప్లేస్మెంట్ వ్యారంటీ. ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం మౌజ్ ఎట్లా ఉంది, ఏంది కథ. మెయిన్ ముఖ్యంగా ఈ 1600 dpi, అసలు ఈ 1600 dpi ఏందో, ఎంత ఫాస్ట్ ఉంటుంది ఏందో చెక్ చేద్దామని దీంట్లో మనము dpi టెస్ట్, నెక్స్ట్ స్క్రాల్ టెస్ట్ అన్నీ ఉన్నాయి. మిస్ కాకండి, ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఆ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరి ఇట్లాంటి వీడియోస్ మరి మీరు ఇంకా చూడాలంటే. ఓపెన్ అయింది బాక్స్, అయితే ఓపెన్ చేసేసినాం. ఓకే, మౌస్ బబుల్ ర్యాప్లో ప్యాక్ చేసి ఉంది. లోపల పేపరు వర్క్, మాన్యువల్ ఇవన్నీ ఓవర్ చదవరు, ఉట్టిగా ప్రింటింగ్ కాస్ట్, పేపర్ అన్నీ వేస్ట్ చేస్తుంటారు. ఉట్టిగా ఓవర్ చదవరు, చేయలేదు, ఉట్టిగా అల్ల పెడతారు. పేపర్ కాస్టింగ్ అవన్నీ మన మీద వేస్తారు కదా. ఇవన్నీ ఇవ్వకుండా జస్ట్ ఆ కింద లింక్ ఇచ్చి మీరు మాన్యువల్ కావాలంటే ఈ లింక్లో చదువుకోరన్నా అయిపోతుంది. అది కామన్, అంటే ఇక స్టాండర్డ్, అది కంపల్సరీ ఉండాలి, రూల్ కాబట్టి మెన్షన్ చేయాలి. యూఎస్బి టైప్ ఏ ఉంది, ఇది 2.0 పోర్టు. రెగ్యులర్ మనం పెన్ డ్రైవ్ ఏదైతే పోర్ట్ వస్తుందో అదే. మౌజ్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది చూడొచ్చు, మౌజ్ మధ్యలో స్క్రాల్ కింద షైనింగ్ ఉంది, ఇట్లా గ్లాసీ ఫినిష్ లేకుంది. బటన్స్ లెఫ్ట్ రైట్. ఒకసారి మనం లెంత్ కూడా చూసాం, కేబుల్ ఎంత ఉందో, అందుకని నాకైతే తక్కువనే అనిపిస్తుంది. రెగ్యులర్ అయితే మనకు 1.5-2 మీటర్స్ వస్తుంది, ఇది 1 మీటర్ ఉంది. లెఫ్ట్ రైట్ స్క్రాల్ అయితే చాలా ఫ్రీ ఉంది, లైట్ వెయిట్ ఉంది. సెన్సర్ కూడా చాలా మంచిగా చిన్నగా ఉంది సెన్సర్ అయితే. ఒకసారి మనం కనెక్ట్ చేసి చూద్దాం సెన్సర్ ఎట్లా పనిచేస్తుంది ఏందో. దీని మీద 1600 dpi అని పెట్టిరు. 1600 అసలు ఉందా లేదా, లేకపోతే ఓన్లీ ప్రింటింగ్ అయినా చూద్దామని తెప్పించినది, ఇలా అన్బాక్సింగ్ చేద్దామని. చూడండి, లేజర్ ఆప్టికల్ మౌజ్ ఉంది ఇది. అంటే ఫ్రెండ్లీ, స్క్రాల్ అయితే చాలా ఫ్రెండ్లీ బాగానే ఉంది. ఒకసారి మనం స్క్రాల్ టెస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉంది ఏం కథ. మీరు చూడొచ్చు స్క్రీన్ పైన స్క్రాల్ టెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. లెఫ్ట్ రైట్ కీస్. మౌజ్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది, ఫ్రెండ్లీ, అంటే మూవ్ అయితే మంచిగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు, కన్వెస్టెడ్ లేదు. ఎందుకంటే మనం కంప్యూటర్లో మ్యాక్సిమం వాడేది మనం ఈ మౌజే కాబట్టి మౌజ్ ఇంపార్టెంట్ మనకి. చూడండి, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ఫ్రెండ్స్, అది మనం మ్యాక్సిమం మనం చూస్తే 4700 పిక్సెల్స్ పర్ సెకండ్ అయితే మనకి రికార్డ్ అయింది. మౌజ్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్, ఏం ప్రాబ్లం లేదు. కానీ గేమింగ్ కంటే మనకి మినిమం 2000 dpi ఉండాలి, అంటే కౌంటర్ స్ట్రైక్ ఇంకా వేరే గేమ్స్, మౌజ్తో ఆడే గేమ్స్. ఇది 1600 ఉంది, మళ్ళీ కూడా ఓకే మంచిగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. గ్లాసీ ఫినిష్ ఉంది. మౌజ్ చూడడానికి చాలా లైట్ వెయిట్ ఉంది అంతా. మౌజ్ లుక్ కూడా చాలా ప్రీమియం ఉంది, అంటే మంచిగా ఉంది, మెటీరియల్ కూడా మంచిగా వాడిండు. అవుట్పుట్ కూడా బాగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరేమైనా ఇంకా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మా ఛానల్కి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళకైతే ఇదే. మళ్ళీ మరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుంటా. నా పేరు సంతోష్. అంతవరకు సెలవు. జై భారత్, జై హింద్.